పవన్ కళ్యాణ్ సారువాడు బిజీగా ఉన్నాడు సినిమాల షూటింగులతో. కాసేపు మనం కూడా సినిమాల గురించి మాట్లాడదాం. ఆట విడుపుగా రాజకీయాల్ని కొద్దిసేపు పక్కన పెట్టి హరిహర వీరమల్లు అనే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లోంచి ఒక మెసేజ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫినిషెస్ షూటింగ్ ఫర్ హరిహర వీరమల్లు. ద షూట్ ర్యాప్స్ విత్ ఎ బ్యాంగ్ అండ్ వాట్స్ కమింగ్ నెక్స్ట్ విల్ సెట్ స్క్రీన్స్ ఆన్ ఫైర్. అంటే తెరకు నిప్పు పెడతాయంట, అంతగా ఉంటుందంట. ఏ మ్యాసివ్ ట్రైలర్ అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఆర్ ఆన్ ద వే. ట్రైలరు సాంగ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నారంట. ఇంకా అసలు రచ్చరచ్చగా ఉంటుందంట. ఇదిగోండి ఉప ముఖ్యమంత్రి గారి కొత్త గెటప్. ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు గుర్తుపట్టలేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి కొత్త గెటప్. సినిమాలు తీస్తున్నాడు ఆయన, సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు పరిపాలన చేయట్లేదు, సినిమాలు ఎందుకు తీసుకుంటున్నాడు నేను. ఎందుకంటే ఈ తిక్క జన సైనికులు వచ్చి ఏం మాట్లాడతారో మనకు తెలుసు. వాళ్ళకు తూర్పు పడమర తెలియదు, వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతుంటారు. ఇంకా దాని గురించి కాదు ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఊరేగని తైతక్కలాడని, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ ఇంకొక 4 ఏళ్ళు ఎవరు అడగరనే ధైర్యం వాళ్ళకు ఉంది. సో పరిపాలనను గాలికి వదిలేసి ఆయన ఏమన్నా చేసుకొని. ఇక్కడ ఇంకొక వార్త కూడా చూశాను, అదే వెరీ ఇంట్రెస్టింగ్. 100% ట్యాక్స్ Trump's blow to Indian films. For US distributors, this makes the current model financially disastrous. He said immediate will this affect next Thursday release in US. So, విదేశాలలో నిర్మించిన చిత్రాలపై 100% ట్యాక్స్ వేశారు ట్రంప్ గారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 100% టారిఫ్ ఆన్ ఆల్ ఫారిన్ ఫిల్మ్స్ ఎంటరింగ్ ద US. అంటే ఇప్పుడు సపోజ్ 1 మిలియన్కి ఏదైనా ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని కొనుగోలు చేశారు అనుకోండి, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు మళ్ళీ 1 మిలియన్ ట్యాక్స్ కట్టాలి. ఇంకా వీళ్ళ దగ్గర 1 మిలియన్ కొని, అంటే 1 మిలియన్ అంటే ఇప్పుడు 8 కోట్లేమో, మళ్ళీ 8 కోట్లు ట్యాక్స్ కట్టి ఇంకా వాళ్ళకి ఏం మిగులుతుంది? చిప్ప మిగులుతుందా? చేతిలో చిప్ప మిగులుతుంది. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలను బ్రతికించడానికి 25 రూపాయలకు 30 రూపాయలకు మనం BCD అదేదో సెంటర్లు ఉంటాయి కదండి, అక్కడ మనము అంతకంటే ఎక్కువ రేట్లు పెట్టకూడదు, సినిమాలు థియేటర్లకు వెళ్ళడం మానేస్తున్నారు అంటే కారు మీద కవాతు చేసి ఎగురుకుంటా, గెంతుకుంటా, దూకుతా, పోర్లు దండాలు పెడతా, మెడలు రుద్దుతా, వంగుతా, ఇంకా రెచ్చిపోతూ అసలు నా సినిమా కోసమే ఈ జీవోలు తీసుకొచ్చారు, ఎవడాపుతారా నా సినిమాని, నేను చూసుకుంటానరా అది ఇదని చెప్పేసి విర్రవీగి రెచ్చిపోయి, అసలు ఇంకా మామూలు రెచ్చిపోవడం కాదు, అంత హంగామా చేశాడే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా అట్నే కుడతాడా? ఎందుకంటే యాదృచ్ఛికంగా హరిహర చిట్టిమల్లు సినిమా షూటింగ్ అయిపోగానే డొనాల్డ్ ట్రంప్ గారు 100% మీరు ట్యాక్సులు కట్టాల్సిందే అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇంక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొరుగు, అసలే నువ్వు అంతర్జాతీయంగా పాపులర్ అవుతున్నావు, ఇప్పుడు మీ పెంపుడు తండ్రి అంతర్జాతీయ విజనరీ కదా, మీ ఇద్దరి కాంబినేషన్ చూసి ట్రంప్ కూడా కుళ్ళుకున్నాడేమో. ఇప్పుడు నీ సినిమా వస్తుంది కదా, ఎట్లయినా కానీ ఇప్పుడు ఎట్లా లేదన్నా అండి, ఫస్ట్ 1 డేనా 1.5 డేలోనో 1000 కోట్లు కొట్టేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఎందుకంటే ఆయన ఇండియాలో నెంబర్ 1, ఎప్పటి నుంచో నెంబర్ 1, ఆయన టాప్ మోస్ట్ యాక్టరు. ఆయన సినిమాలు ఈజీగా 1000 కోట్లు 1.5 రోజుల్లో కొల్లగొడతాయి. సో కొల్లగొట్టినప్పుడు అమెరికాలో కూడా నాకు తెలిసి ఫస్ట్ డేనే 200 కోట్లు 300 కోట్లు కొల్లగొడుతుంది. అలా కొల్లగొట్టినప్పుడు ట్రంప్ కూడా ఆశ పుట్టిందేమో, ఒక 200 కోట్లు మా ప్రభుత్వానికి కూడా వస్తాయి కదా పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పేసి చేసాడేమో. మరి పవన్ కళ్యాణ్ నీకు నా సూటి ప్రశ్న, ఎప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి కారు మీద కవాతు చేస్తావు, కుక్కల వ్యానికి మురుగుతావు, నా సినిమా షూటింగ్ అయిపోయినప్పుడే ఇట్లా టారిఫ్ పెంచాడు, నా సినిమాని ఆపాలని చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, తేల్చుకుందాం రా ట్రంప్, నా చేతిలో ఉంది పంపు, ఇంకా ఏదన్నా అట్లా రైమింగ్ వచ్చేలాగా త్రివిక్రమ్తో రాయించుకొని ట్రంప్ మీద గొడవ పెట్టుకోవచ్చు కదా. అంత ఈజీ కాదులేండి. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఈరోజు అమెరికాలో 100% ట్యాక్స్ కట్టమంటే పెద్ద బొక్క తెలుగు సినిమాలకి, మామూలు బొక్క కాదు, మసాలా బొక్క. కిరాణా కొట్టు నాని ఎక్కడ, ఇప్పుడు వచ్చేసి మొరగచ్చు కదా. అంటే హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి పైన మొరగడం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్లు చాలా ఉంటాయి, గజ్జి ఈక్వేషన్లు ఉంటాయి, ఫేవరెటిజం ఉంటుంది, మనం బరంపురం అనేది ఉంటుంది, నీది నాది తెనాలి బ్యాచ్ అని ఉంటుంది. ట్రంప్ మీద పడి ఏడవచ్చు కదా. ట్రంప్ ఒకటే అంటాడు,
ఆల్ హోల్స్ మూసుకొని మీ సినిమాల్ని మీ దేశంలో ఆడించుకోండి, మా దేశానికి రావద్దు మీరని అన్నీ మూసుకొని మీయావ్ అని చడి చప్పుడు కాకోకుండా ఒక మూలన పడి ఉండాల్సింది. కిరాణా కొట్టు అయినా లేకపోతే పవర్ స్టార్ అయినా ఇంకొక స్టార్ అయినా. అదే ఆంధ్రప్రదేశ్లో సినిమాలకు మంచి చేద్దాం, సినిమాల్ని బతికిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆలోచన చేస్తే ఇట్లా. ఒక్క విషయం అయితే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అడగను కానీ ఈ విషయం అయితే అడుగుతున్నా, అన్న సినిమా వాళ్ళనుగా పట్టించుకోవద్దు. వీలైతే సినిమాకు మనం మంచి చేద్దాం, ఎందుకంటే సినిమాకు కులం లేదు, సినిమాకు మతం లేదు. కానీ సినిమా వాళ్ళకి అన్ని గజ్జీలు ఉన్నాయి, ఇంకా ఈ మామూలు గజ్జి కాదు. 99% అండి నేను బాండ్ పేపర్ మీద రాయిస్తాను. కొన్ని వర్గాల వాళ్ళ హీరోలనే వాళ్ళు ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటారు. ఇంకొక వర్గం హీరోనే మా ఫేవరెట్ హీరో అని చెప్తారు. మీరు చూడండి, మాకేందంటే మాకు రాయలసీమలో ఎక్కువ మంది హీరోలు లేరు కాబట్టి రాయలసీమలో అంత ఉండదు. కానీ కోస్తాలో మాత్రం, తెలంగాణలో కూడా అంత ఉండదు, కోస్తాలో మాత్రం ఆ హీరో కులమేంది, మా కులపోడా, ఆ హీరోనే నా ఫేవరెట్ హీరో, అది వేరే కులపోడా, వాడు నా హీరో. ఇట్లా 99% కులాల మీద ఆధారపడే ఈ ఫేవరెటిజం అనేది ఉంటుంది. వెరీ వెరీ క్లియర్ అండి, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కులపోడు కాదు కదా, సో జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా మాట్లాడదాం. అదే మన కులపోడు వస్తే మనం ఏం మాట్లాడకూడదు. ఈ కుల జాడ్యం అనేది ఇంకా మళ్ళీ మీకు కావాలంటే ఒకసారి ఏబిఎన్ రాధాకృష్ణతో మోహన్ బాబు ఇంటర్వ్యూ ఉంటుంది. మోహన్ బాబు యాంకరు, రాధాకృష్ణ గెస్ట్ అంట, అదొక తుత్తి. దాంట్లో మోహన్ బాబు డైరెక్ట్గా అంటారు, నీకు కుల పిచ్చి, కుల గజ్జి, కుల జాడ్యం ఉంది కదా అని. ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ నేను కోరేది ఏంటంటే, నాకు ఇప్పటికీ డౌట్ అనుమానం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గారు 100% టారిఫ్ కేవలం హరిహర చిట్టిమల్లును దృష్టిలో పెట్టుకునే చేశాడన్నది నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట.